ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ చండీ సప్తసతిలో పంచమ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. ఈ పంచమ అధ్యాయం సాక్షాత్తు మహాసరస్వతీదేవి యొక్క దివ్య స్వరూపం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి స్తోత్రాలతో జగన్మాత అయినటువంటి తల్లిని ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన వలన సరస్వతీదేవి సంతుష్టురాలై అపారమైనటువంటి దివ్య జ్ఞానాన్ని భక్తులకు అనుగ్రహిస్తుంది. సుగ్రీవుని శుంభుడు జగన్మాత వద్దకు దూతగా రాయభారం పంపించాడు. సుగ్రీవుడు హిమాలయ పర్వతాలకు వచ్చి జగన్మాత అయినటువంటి తల్లిని దర్శించి ఆమె యొక్క సంగీతాన్ని విని పారవస్యం చెంది అతడు దేవి వద్దకు వచ్చి నమస్కరించి ఇలా చెప్తున్నాడు: మా రాజు చక్రవర్తి, త్రిలోకాలలో అజేయమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఆయనను ఎదిరించి నిలబడలేక అష్టదిక్పాలకులు అతనికి దాసులయ్యారు. సమస్త విద్యా పారంగతుడు, మహాసౌందర్యవంతుడు. మా మహారాజుని ఎదిర్చి నిలవగలిగినటువంటి వారు ఏ లోకంలో లేరు. మహాపరాక్రమశాలి అయినటువంటి శుంభ మహారాజు నన్ను దేవి నీ వద్దకు దూతగా పంపించారు. ఆ మహారాజు వద్ద అమూల్యమైనటువంటి రత్నాలు, బంగారము, సకల సౌభాగ్యాలు, అనేక రకాలైనటువంటి సంపదలు అన్నీ ఉన్నాయి. నీ వంటి అపారమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి వనితకు తగినటువంటి నిజమైనటువంటి వరుడు మా మహారాజు మాత్రమే అంటూ సుగ్రీవుడు జగదంబను శుంభ మహారాజును వివాహం చేసుకోమంటూ ప్రోత్సహిస్తూ మాట్లాడసాగాడు. అతని మాటలను విని దేవి చిరునవ్వుతో సుగ్రీవునితో ఇలా అంది: సుగ్రీవ, నీవు మీ మహారాజు వద్దకు వెళ్ళి నా ప్రతిజ్ఞను గురించి మీ మహారాజుకు తెలియజేయి. నా ప్రతిజ్ఞ ఏంటంటే, భయంకరమైనటువంటి రణరంగంలో యుద్ధంలో నన్ను ఎదిర్చి ఎవరైతే నాతో యుద్ధం చేస్తారో, నన్ను ఓడిస్తారో అటువంటి వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను. కనుక మీ మహారాజుకు వెళ్ళి నా మాటగా దీనిని చెప్పు అంటూ ఆ జగన్మాత సుగ్రీవునికి ఆనదిచ్చింది. సుగ్రీవుడి మాటలను విని నిర్ఘాంతపోయాడు. ఒక అబల, ఒక స్త్రీ రణరంగానికి రమ్మని శుంభ మహారాజును ఆహ్వానిస్తూ ఉంది. ఆవిడ మాటలను విని అతడు నివ్వెరపోయాడు. ఆ ఆశ్చర్యాన్ని నుంచి తేరుకొని ఇలాగ అంటున్నాడు: ఓ దేవి, నీవు తెలిసి మాట్లాడుతున్నావా లేక అమాయకంగా మాట్లాడుతున్నావో నాకు నిజంగా అర్థం కావటం లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించి మాట్లాడాలేనని వేద విధులు చెప్తూ ఉంటారు. నీవు అలా ఆలోచించుకోకుండా మాట్లాడుతున్నావని భావిస్తున్నాను దేవి. లేకపోతే శుంభ మహారాజు ఎక్కడా, అబలమైన నీవెక్కడా? నీ పరాక్రమం చాలా చిన్నది. మా చక్రవర్తి అయినటువంటి శుంభ మహారాజు యొక్క పరాక్రమము అజేయమైనటువంటిది. అతని సైన్యంలో లక్షలాది మంది రాక్షస వీరులు ఉన్నారు. ఆ రాక్షస వీరులలో ఏ సామాన్యుడైనటువంటి రాక్షస వీరుని కూడా ఎదిర్చి రణరంగంలో నిలిచి నీవు గెలవజాలవు. అలాంటిది అన్ని లోకాలను జయించినటువంటి శుంభ మహారాజుతో యుద్ధం సామాన్యమని పొరపాటుగా భావిస్తున్నావు. దేవి, నీవు ఏమీ తెలియకుండా అమాయకంగా ఇలా మాట్లాడుతున్నావని నేను భావిస్తున్నాను. నీ ప్రతిజ్ఞలు అప్పుడెప్పుడో చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ మర్చిపోయి నీవు సంతోషంతో మా మహారాజు వద్దకు విచ్చేసి ఆయనను అనుగ్రహించు దేవి. ఎందుకంటే రణరంగం అతి భయంకరమైనటువంటిది. ఆ యుద్ధ వీరులైనటువంటి వారితో ఎదిర్చి నిలబడగలిగినటువంటి శక్తి నీకు లేనే లేదు. అందువలన నీవు మా మహారాజును వరించి రాజ్యభోగాలను అనుభవిస్తూ
సుఖంగా శాంతిగా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అంటూ సుగ్రీవుడు జగన్మాతకు తెలియజేశాడు. జగన్మాత చిరునవ్వుతో, సుగ్రీవా, నీవు దూతవు. మీ మహారాజుకు నా మాటలు వెళ్ళి యథాతథంగా తెలియచేయి. నేను రణరంగాన్నే ఇష్టపడుతూ ఉన్నాను. మీ రాజుతో యుద్ధం చేయడానికి నేను కోరుకుంటూ ఉన్నాను. అందువలన నాకు రణరంగంలో యుద్ధంలో గెలిచినటువంటి వారిని మాత్రమే నేను వరిస్తాను అన్నటువంటి నా ప్రతిజ్ఞను మీ రాజులిద్దరికీ తెలియచేయి. వారిద్దరూ నాతో యుద్ధానికి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందువలన ఈ విషయాన్ని వెళ్ళి మీ రాజులకు తెలియచేయమంటూ జగన్మాత సుగ్రీవునకు తెలియచేసింది. సుగ్రీవుడు దేవి మాటలను విని జాలిపడ్డాడు. దేవి, నేను నీ మీద జాలితో మరొక్కసారి చెప్తున్నాను. ఎందుకంటే మా మహారాజు ఈ మాటలను వింటే ఆగ్రహావేశాలను తెచ్చుకుంటాడు. అతడు తన సైన్యాన్ని పంపిస్తే మా రాక్షస వీరులు యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి వారు. వారికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండదు. అందువలన నీవు సుకుమారివని, స్త్రీవని ఇలాంటి భావన లేకుండా నీ కేశపాసాలను పట్టుకొని వారు బలవంతంగా ఈడ్చుకుంటూ మా రాజు వద్దకు నిన్ను తీసుకొని వెళ్తారు. నీకు అటువంటి కష్టాలు రాకుండా ఉండేందుకు నేను సామంగా నీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. దేవి, నా మాట విను. నీవు యుక్తాయుక్త విచక్షణ లేకుండా, ముందు ఆలోచన లేకుండా యుద్ధానికి సన్నుద్ధురాలువై యుద్ధం చేయాలనేటువంటి ఇచ్ఛతో నీవు రాజును యుద్ధానికి ఆహ్వానిస్తున్నావు. కానీ శుంభ మహారాజును ఎదిర్చి రణరంగంలో నిలచి అతనిని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అష్టదిక్పాలకులంతటి వారే ఆ మహారాజును గెలవలేక వారు ఓడిపోయి దిక్కుకు, చెట్టుకు, పుట్టకు ఒక్కరై తిరుగుతూ ఉన్నారు. ఇంద్రాదులు కూడా ఆ మహారాజుతో యుద్ధం చేసేటువంటి శక్తి సమర్థులు కానే కారు. నీవు కేవలం స్త్రీవి, ఒంటరిగా ఉన్నావు, సుకుమారంగా ఉన్నావు. అబలమైనటువంటి నీవు మా మహారాజుతో ఎలాగ యుద్ధం చేయగలవు? అందువలన నీ మీద దయతో నేను చెప్తున్నటువంటి మాటలను ఆలకించి యుద్ధకాంక్షను విడిచి నీవు నా వెంట మా మహారాజు వద్దకు రావలసిందిగా సుగ్రీవుడు దేవికి మరొక్కసారి అనునయంగా ఎంతో కోరుకున్నాడు. జగదంబ అయినటువంటి దుర్గాభవానీ దేవి సుగ్రీవుని యొక్క మాటలను విని చిరునవ్వుతో సుగ్రీవుని చూస్తూ, సుగ్రీవా, నీవు చాలా గొప్ప వక్తవు. మీ మహారాజులను గురించి చాలా విషయాలను చాలా చక్కగా వివరించావు. నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. మీ మహారాజులిద్దరూ బలపరాక్రమాలు కలిగినటువంటి వారు. వారికి అలాంటి బలపరాక్రమాలు లేవు అని నేను అనటం లేదు. అయితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞను పరిపాలించాలని నేను అనుకుంటున్నాను. యుద్ధరంగంలో నాతో సమానంగా యుద్ధం చేసి నన్ను ఎదిరించగలిగినటువంటి వీరులు కావాలి. అందుచేత నా ప్రతిజ్ఞను అనుసరించి నేను మీ రాజులతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను. వీరధర్మాన్ని అనుసరించి బలపరాక్రమం కలిగినటువంటి మీ రాజులు నాతో యుద్ధానికి సన్నద్ధం కమ్మని వెళ్ళి నా మాటగా మీ రాజులకు వెళ్ళి తెలియచేయి. ఆ తర్వాత వారే నిర్ణయించుకుంటారు ఏం చెయ్యాలో. అందువల్ల నీవు వెంటనే వెళ్ళి మీ రాజులకు నా యొక్క సందేశాన్ని వినిపించు అంటూ జగదంబ ఆజ్ఞాపించింది. మీ రాజులు నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడితే నేను సంతోషిస్తాను. లేదా వారు భయపడి యుద్ధం చేయడానికి సాహసించలేనప్పుడు వాళ్ళు నాకు శరణుజొచ్చి పాతాళానికి వెళ్ళి అక్కడ దాక్కోమని మీ రాజులకు నా మాటగా తెలియచేయంటూ జగదంబ ఆనతిచ్చింది. జగన్మాత యొక్క మాటలను విని సుగ్రీవుడు నిర్ఘాంతపోయాడు. అతని ఆశ్చర్యానికి అంతం లేకుండా ఉంది. తాను ఇంతగా చెప్పినప్పటికీ అబల, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ చాలా సుకుమారంగా ఉంది. తోడుగా, నీడగా ఎవరూ లేరు. ఏ బలాన్ని చూసుకొని ఆమె ఈ మహారాజులతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుందో సుగ్రీవునికి ఎంతమాత్రం అర్థం కాలేదు. అతడు మహారాజు కొలువు కూటానికి విచ్చేసి సవినయంగా నమస్కారం చేశాడు. మహారాజా, దూత ఎప్పుడూ సత్యాన్నే పలకాలి అంటారు. ఆ ధర్మాన్ని అనుసరించి
ఆ దేవి అక్కడ ఏం చెప్పిందో ఆ మాటలను మీకు యథాతథంగా తెలియచేస్తాను. ఆ దేవికి వెనక ముందు ఎవ్వరూ లేరు. దేవతలలో కూడా ఎవరు ఆమెకు అండగా లేరు. కేవలం ఆమె ఒంటరిగా ఏకాంతంగా హిమాలయ పర్వతాలలో ఒక సింహం మీద ఆసీనురాలై ఉంది. ఆమె మృదుమధురంగా పాటలు పాడుకుంటూ ఉంది. చాలా కోమలంగా ఉంది, ఒంటరిగా ఉంది, కానీ ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయత్వంతో ఉంది. ఆమె ధైర్య సాహసాలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆమెకు యుద్ధం అంటే మిక్కిలి ప్రీతి అని నేను గమనించాను. మహారాజా, ఆమె హిమాలయ పర్వతాలలో సింహవాహనాన్ని ఎక్కి ఉంది. మిమ్మలను ఎదిరించి పోరాడుటకు ఆమె ఉవ్విళ్ళూరుతూ ఉంది. అందుకే ఆమె యొక్క నిర్భయత్వాన్ని చూచి నేను ఆశ్చర్యచకితుడనయ్యాను. మహారాజా, ఈ విషయంలో ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ నమస్కరించి సుగ్రీవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శుంభ మహారాజు ఈ మాటలను విని ఆగ్రహావేశుడయ్యాడు. అతడు నిప్పులు తొక్కినటువంటి వాని వలె తన తమ్ముడైనటువంటి నిశుంభుని పిలిచాడు. ఈ విషయాలన్నీ నిశుంభునకు వివరించి, ఎవరో ఒక స్త్రీ మనల్ని ఎదిరించి మన పరాక్రమాన్ని సవాలు చేస్తూ మనతో యుద్ధం చేయాలని కోరుకుంటుందట. ఆ స్త్రీ సింహవాహనం మీద ఎక్కి ఒంటరిగా ఉంది. దేవతలెవరో ఆమెను ప్రోత్సహించి మనతో యుద్ధం చేసేందుకు పంపించినట్లున్నారు. నిశుంభుడా, వెంటనే యుద్ధానికి సిద్ధంకా అని శుంభ మహారాజు చెప్పగానే నిశుంభుడు ఇలా అంటున్నాడు, మహారాజా, మీరు చక్రవర్తులు. ఒక చిన్న స్త్రీని ఎదిరించేందుకు మీలాంటి చక్రవర్తులు వెళ్ళవలసిన అవసరమే లేదు. స్వయంగా నేను కొంతమంది సైన్యాన్ని పంపించి ఆ స్త్రీని యుద్ధంలో ఓడించి మీ వద్దకు తీసుకుని వచ్చి మీ ముందు పడేస్తానంటూ అతడు తన సైన్యంలో ధూమ్రలోచనుడు అన్నటువంటి రాక్షసుని పిలిపించి ఆ ధూమ్రలోచనుని జగన్మాత మీదకు యుద్ధానికి సైన్యంతో వెళ్ళమని ఆదేశించాడు. అమృతాత్మస్వరూపులారా, ఈ యొక్క అధ్యాయంలో సుగ్రీవుని మాటలు చాలా చక్కగా ఉన్నాయి. అతడు ఒక మాట చెప్తున్నాడు దేవితో, దేవి, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. తన శక్తి, తన బలం, తన పరాక్రమం, తాను ఎంతటివాడో అంచనా వేసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆ అంచనా ప్రకారం ఎదుటివారి యొక్క శక్తిని గురించి కూడా అంచనా వేసి అలా చక్కగా మాట్లాడాలి, యుక్తాయుక్త విచక్షణ ఉండాలి అంటూ ఒక రాక్షసుడు చక్కని సూచన చేస్తూ ఉన్నాడు. ఈ సూచన ఎవరైనా గమనించవలసినటువంటిదే. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడాలి. పవిత్రమైనటువంటి అంతరంగాన్ని కలిగి ఆ యుక్తాయుక్త విచక్షణతో మనం మాట్లాడినప్పుడు జయం మనదే అవుతుందంటూ ఈ సుగ్రీవుని యొక్క హితవాక్యం చాలా చక్కగా ఉంది. ఈ రాక్షస వీరులందరూ భౌతికవాదులు, అంటే జగన్మాతను అనంతమైనటువంటి తేజోమయ స్వరూపిణిగా, దివ్య చైతన్య శక్తిగా గుర్తించలేక అంధులయ్యారు. అందుకే ఒంటరిగా సింహానికి ఒక స్త్రీ దేవతలు పంపగా తమతో యుద్ధానికి వచ్చిందని భావిస్తున్నారే తప్ప ఆ ధైర్య సాహసాలలో ఉన్నటువంటి దాని వెనక ఉన్న శక్తిని వారు అంచనా వేయలేకపోయారు. అగ్నివంకకు శలభాలు ఏ విధంగా ఆ కాంతిని చూచి ఆకర్షించబడి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అగ్నిగుండంలో పడి మరణిస్తాయో, అలాగే భౌతిక తత్వంతో జీవితం గడిపినప్పుడు అఖండమైనటువంటి ఆ కాలాగ్నిలో పడి నశించిపోవలసిందే. ఎప్పుడైతే అంతర్ముఖమైనటువంటి దివ్య చైతన్య స్థితి లభిస్తుందో, ఆ అంతర్ముఖమైనటువంటి దివ్య స్థితిలో మానవునికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ దివ్య జ్ఞానం వల్ల తాను ఎవరో, తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ లోకంలో తన యొక్క కర్తవ్యం ఏంటో, తాను ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో అన్నటువంటి విచక్షణ, సుగ్రీవుడు చెప్పినటువంటి యుక్తాయుక్త విచక్షణ మానవునికి కలుగుతుంది. అంతరదృష్టి కలుగుతుంది. అంతరదృష్టిలో ప్రపంచమే మారి గోచరిస్తుంది. అంతరంగ ప్రపంచం అనంతమైనటువంటిది, అది శాంతిపూర్ణమైనటువంటిది, కోటి వెన్నెలలు చిందేటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించేది. అటువంటి అంతరాకాశంలో
కోటి కోటి పున్నమ చంద్రుల వంటి కాంతి లహరులతో విరాజిల్లేటువంటి తల్లిని అంతరదృష్టి లేనటువంటి వారు సుగ్రీవుని వలె శుంభనిశుంభుల వలె తెలుసుకోలేరు అన్నటువంటిది ఈ యొక్క అధ్యాయంలో మనకు స్పష్టమవుతుంది. అమృతాత్మ స్వరూపులారా, జగదంబ దహరాకాశరూపిణి యోగుల యొక్క అంతరంగాలలో ఎన్నో కోట్ల వెన్నెలల వంటి కాంతులను వెదజల్లేటువంటి పున్నమి కాంతి వంటి జాబిల్లి వంటిది. ఆ వెలుగును దర్శించేందుకు అంబ అనుగ్రహమే ప్రధానం. అందుకే ఈ అధ్యాయం జ్ఞానస్వరూపమైనటువంటిది, సరస్వతి కృప కావాలి అంటూ సూచించేటువంటి అధ్యాయం. జ్ఞానదృష్టి కలిగిందా కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. కర్మలు ఎప్పుడు దగ్ధమవుతాయో అప్పుడే తమోగుణం రజోగుణం నశిస్తుంది. శుద్ధ సాత్వికమైనటువంటి అంతరంగం హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుండగా అందులో స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. జగదంబ అనంతమైనటువంటి తేజస్వరూపిణి అయి విరాజిల్లుతుంది. తల్లి కంటే మీరు భిన్నంగా లేరు అన్నటువంటి సత్యాన్ని గ్రహించగలుగుతారు. జగన్మాత విశ్వంలో సర్వజీవులకు శాంతి సౌభాగ్యాలను అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.